ఇటువంటి సభకి వృత్తిలో జరుపుకోవడం కూడా మాకు మొదటిసారి, మేము రావడం కూడా మొదటిసారి. మన దేవాన పిలిచిన వెంటనే మీరందరూ ప్రతి ఒక్కరూ కుండకల్ నుంచి కానీ, పామిడి నుంచి కానీ, అనంతపురం నుంచి కానీ వచ్చిన పెద్దలందరూ కూడా కుండకల్ నుంచి, అనంతపురం నుంచి, పామిడి నుంచి వాళ్ళ పిలిచిన వెంటనే దేవన్న ఈ సభకు విజయవంతం చేయడానికి మీరందరూ వచ్చినందుకు గుత్తి తరఫున కూడా మీకు ప్రత్యేక జైవ్యం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సభ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరికి మరొకసారి జైవ్యం తెలియజేసుకుంటున్నాం. సింహాలు తమ చరిత్ర తమ రాసుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే దేశ చరిత్రలో నిలబడిపోతుంది. అంటే మనకు చరిత్ర ముందర తేలాల. చరిత్ర తెలిసిన పొద్దు మనం ఖచ్చితంగా అంటే ఒక అడుగు ముందుకేస్తామని కూడా దీని యొక్క సూచన. హిందీ కోడ్ బిల్లు పెద్దలందరూ డాక్టర్ అంబేద్కర్ సార్ గురించి, శివాజీ గారి గురించి, జ్యోతిరావు పూలే గురించి అందరూ వివరించినారు. కానీ హిందీ కోడ్ బిల్లు అంటే డాక్టర్ అంబేద్కర్ సార్ గారు న్యాయశాఖ మంత్రి 1950లో ఆయన ఒక హిందూ కోడ్ బిల్లులో అసెంబ్లీ హాల్లో హిందువులకి, మహిళలకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని, వీళ్ళు ఒంటింటికి పరిమితం కాకుండా మగవారికి ఏమైతే హక్కులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రతి హక్కు కల్పించాలని హిందూ కోడ్ బిల్లు పెడితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది నెహ్రూ గారు ఇది వద్దు అని చెప్పిన వ్యక్తి వాళ్ళు. కానీ మా ఆడబిడ్డలకి, మా అక్క చెల్లెలకి న్యాయం జరగకపోయినప్పుడు మాకు ఈ రాజ్యాంగం, ఈ యొక్క న్యాయ సంస్థకి మంత్రి పదవి వద్దని చెప్పి రాజీనామా చేసి వెనక్కి వచ్చిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ సార్. దాన్ని మనం ముందుగా తెలుసుకోవాలా. జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే గురించి మీకు ఎన్నో విషయాలు అక్కడ మీటింగ్లలో చెప్పి ఉంటారు, అదందరికి మీకు తెలిసిన విషయమే. ఈ రోజు ఇంత గౌరవంగా మనము కర్నూలు నుంచి మన అక్క పట్నం రాజేశ్వరక్క ఇంత ధైర్యంగా వచ్చిందంటే దానికి కారణం ఒక జ్యోతిరావు పూలే, సావిత్రి మేడం గారు. దీన్ని మనము గుర్తు చేసుకొని ప్రతి మీటింగ్లలో కూడా గౌరవంగా చెప్పుకోవాల విషయమే. ఇంకా చూసుకోకపోతే మనం అనుకుంటున్నాం ఇట్లా వర్ధంతులు, జయంతులు చేసుకున్నప్పుడు అది కాదు మనకి గుర్తు రావాలా. ఎప్పుడు రావాలనేది మీరు మేడం గారు కానీ వివరించి చెప్పాలా సభలలో. మనకి అన్యాయం జరిగినప్పుడు డాక్టర్ అంబేద్కర్ సార్ కానీ గుర్తుకొస్తాడు, కానీ కల్మార్ ర్యాలీలో మనకు రాడు. అది మీరు గుర్తు చేసుకోవాలా. ఎప్పుడు రావాలో మనకి గుర్తుకొస్తారు డాక్టర్ అంబేద్కర్ సారు. మీరందరూ రాజులు కావాలా అని చెప్పిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ సార్. కత్తుకైన పదున ఆయుధం మీకు ఇచ్చినాము, ఆ పదును మీరు వాడుకుంటారో లేకపోతే వేరే వాళ్ళకి అమ్మడబోతారో అనేది కూడా ఆయన చెప్పినాడు. కానీ మీరు పొరపాటుగా నా వాయిస్ ఏ వీటిల్లో ఉన్నా కానీ మీ అందరికి గుండె కలిగించాలనే ఉద్దేశ ప్రకారంగా మాట్లాడుతూనే ఉంటాను. మనకి బతికి రావాల్సిన రోజు ఓట్లేసిన బుద్ధి రావాలా. మన డాక్టర్ అంబేద్కర్ సారు దళితులకి ఏమి హక్కు ఇచ్చినాడు? ఓటు హక్కు ఇచ్చినాడు. కానీ మనకి ఆ ఓటు హక్కే ఇకపోతే గనక మన దళితుల దగ్గరికి వచ్చి వేరే నాయకులు వచ్చి ఓటు వేయని హక్కు కూడా అడగకపోవడం ఉంది. అంతకుముందు ఓటు ఎవరికి ఉండేటువంటి ట్యాక్స్ కట్టే వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఉండే ఓటు హక్కు. కానీ డాక్టర్ అంబేద్కర్ సార్ విదేశాలలో పెట్టి మీటింగ్లలో, ఇంగ్లాండ్ లో మీటింగ్ అయినప్పుడు డాక్టర్ అంబేద్కర్ సార్ నీ యొక్క వాదన చెప్పినప్పుడు మా దళిత బిడ్డలకి, మా ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలవాలని అడిగిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ సార్. ఆ ఓటు హక్కు మనం ఎవరికి వినియోగిస్తున్నాం అనేది ఓట్లేసేనప్పుడు మీరు గుర్తుకొస్తే మన మీద దాడులు కానీ, మన మీద ఏ హక్కులు కానీ రావాలో ఖచ్చితంగానే మనకి సాధించుకుంటాం. మనము ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు సుసంతంగా ప్రతి మతాన్ని చెప్పిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ సార్. రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో ఖచ్చితంగా రాసినాడు మహానుభావుడు. ఈ దేశంలోనే ప్రతి ఒక్కడు ఏ మతాన్ని సేకరించచ్చు అని. కానీ మొన్ననే ఒక సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది, క్రిస్టియన్స్ మతం లేక మారితే వాళ్ళకి ఎస్సీ కోట తీసేయాలని. కానీ అది మొన్ననే మేము మీటింగ్ చేసినాం,
అయ్యా నరేంద్ర మోడీ గారికి అయితేనేమి, ఈ యొక్క సుప్రీం కోర్టు గారికి అయితే అంటే మా దళితులమైన మేము వచ్చి ఎప్పుడైతే క్రిస్టియన్స్ లేకపోతానే మా యొక్క రిజర్వేషన్ తీసేయాలనడం చాలా బాధాకర విషయం. మీకు ఇంకొక ముఖ్య విషయం, మా యొక్క విషయాలలో అంటే మేము దళితులం కాబట్టి క్రిస్టియన్స్ లేకపోకూడదు, గుళ్ళ లేకపోకూడదు అని చెప్పిన వ్యక్తులు మీరు కాదని కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక విషయంలో కర్నూలులో ఒక సాగలి ఆయన లేకపోతే ఆయన కాళ్ళ మీద చిన్న పాపని 2 సంవత్సరాల పాపని కూడా చూడకుండా ఒక రెడ్డి కులస్తుడు కాళ్ళ మీద నలిపి ఆయన హత్య చేసినాడు. కానీ ఆయన ఇంతవరకు కూడా అరెస్ట్ చేయడం లేదు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే వేరే కులస్తులు అయితే కనుక ఆ విధంగా జరిగితే ఇమ్మీడియట్ గా వాళ్ళని సూట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే మేము ఒక దళితులమని ఉద్దేశం ప్రకారమే మాకు న్యాయం జరగడం లేదు. మనకి న్యాయం జరగాలంటే డాక్టర్ అంబేద్కర్ సార్ ఏ విధంగా అంటే మీకు ఓటు హక్కు ఇచ్చినామో ఆ ఓటు హక్కు మీరు ఖచ్చితంగా అంటే ఎవరికి ఏళ్ళను నిర్వహించిన రోజు మనకి న్యాయం జరుగుతుందని కూడా మీ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. మనకి దళితులకి ఎంతో అన్ని హక్కులు రాజ్యాంగానికి తెలిసింది, కానీ ఆ రాజ్యాంగం అమలు కావడం లేదు. మనకి ఇప్పటికే 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన పొద్దు నుంచి ఈ రోజు వరకు కూడా రాజ్యాంగంలో ఉన్న హక్కులని దళితులకి ఎట్టి పరిస్థితులలో ఏ పార్టీ వచ్చినా కానీ మనకి అమలు పరచడం లేదు కూడా మీరు గుర్తు చేసుకోవాలా. మీరు ఇంటికి పోయినా కూడా ఆలోచించాలా, అన్న ఏమైనా పొరపాటు మాట్లాడాడా, నిజం మాట్లాడాడని కూడా మీరు తలిచిన రోజు ఖచ్చితంగా 2029లో ఎవరు మనం ఓటేయాలనేది కూడా మీరు తెలుసుకున్న రోజు మనకి దళితులకు ఏమన్నా హక్కులని కూడా ఖచ్చితంగా రాజ్యాంగంలో ఏం హక్కులు ఉన్నాయో కూడా 25 నుంచి 30 వరకు దళితుల కోసం ప్రత్యేక చట్టాలుగానే ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ సార్. ఆ రోజు మనకి ఖచ్చితంగా డాక్టర్ అంబేద్కర్ సార్ మీకు మందికి వస్తే ఖచ్చితంగానే మనకి దళితుల మీద ఏమన్నా జరగకుండా సర్వ హక్కులు కూడా మనకి వస్తున్నాయి. ఈ రోజు 4000 పింఛనీ వస్తున్నాయంట అన్నారు. 4000 పింఛనీ ఎవరు ఇవ్వడం లేదు, మన సొత్తు అన్న. ఒకసారి ఒక అసెంబ్లీలో డాక్టర్ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, పిల్లవాళ్ళకి 15,000 వేసినామని, ఒక కరెంటు బిల్లుకి ఒక యూనిట్కి 80,000 పెంచిన మాత్రాన 150,000 కోట్లు మన రాష్ట్రానికి లాభం వస్తే అమ్మఒడి కింద 80,000 కోట్లు మంచి మళ్ళీ 70,000 కోట్లు ఎక్కడ పోయినాయని కూడా మనలో ప్రయత్నించిన రోజు మనకి న్యాయం జరుగుతుంది. ఈ రోజు మనం సర్వ హక్కుల నుంచి నీళ్లు తాగే కాడి నుంచి కూడా అనుకునేంత వరకు కూడా పన్నులు కడుతున్నాం. ఆ పన్నులతోనే మనకి ఒక పథకాలు ఇస్తున్నాయి కూడా మీరు గుర్తు చేసుకోవాలా. ఆ రోజే మనకు ఒక ఖచ్చితంగానే నిజమైన హక్కులు కానీ మనం సాధించుకున్నామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళకి ఒక సర్టిఫికెట్ లేదని అంటున్నారు. బహుజన సమాజ్ పార్టీ తరఫున కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కూడా మీ దగ్గర దృష్టికి తీసుకుని ఖచ్చితంగా సాయి శక్తుల మీకోసం ఖచ్చితంగా ప్రయత్నం చేసి కూడా చేస్తామని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా రేపు మంగళవారం ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ అంబేద్కర్ సారు పుట్టిన రోజు మీ జడగ బులుగా కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి సత్రమీద మీదకి వచ్చి అక్కడ దండ చేసి ఆయన విజయంతం చేయాలని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ దేవన్న గారి ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ర్యాలీ చేయాలని మిమ్మల్ని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భీమ్.